సోషల్ మీడియా వచ్చిన తర్వాత తేడా బ్యాచ్ కౌంట్ పెరిగిపోయింది. ఇంటర్నెట్లో వైరల్ అయ్యేందుకు వింత వింత వేషాలు వేస్తున్నారు చాలా మంది. ఏదో ఓ తిక్కల పని చేసైనా సరే నెట్లో వైరల్ అయిపోవాలని చూస్తున్నారు. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇలాంటి వీడియోలు తగ్గుతాయనుకున్నాం. కానీ ఇప్పుడు ఇన్స్టా రీల్స్ మీద పడ్డారు వీళ్ళంతా. తమ విజ్ఞానాన్ని మొత్తం ప్రదర్శిస్తూ రీల్స్ చేస్తున్నారు. చూసేందుకు సరదాగా ఉన్నా అప్పుడప్పుడు ఈ రీల్స్ ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ రీలే దీనికి ఎగ్జాంపుల్. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హనుమంతు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యేందుకు ఓ రీల్ చేశాడు. డీమార్ట్లో ఏది తినడానికి తాగడానికి అనుమతి ఉండదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అదే డీమార్ట్లో చాక్లెట్ తినాలంటే ఎలా అనే విషయంలో సమాజానికి నాలెడ్జ్ ఇచ్చేందుకు ఓ వీడియో తీశాడు. డీమార్ట్ వెళ్ళి ఓ షర్ట్ తీసుకుని ఓ చాక్లెట్ ఆ షర్ట్లో పెట్టి ట్రయల్ రూమ్కు వెళ్ళి చాక్లెట్ తినేశాడు. ఈ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. అరే ట్రిక్ చాలా బాగుందే అంటూ షేర్ల మీద షేర్లు కొట్టేశారు నెటిజన్లు. ఇలా అందరికీ వెళ్తూ ఆ వీడియో కాస్త పోలీసుల కంట్లో పడింది. డీమార్ట్లో దొంగతనంగా చాక్లెట్ తిన్న హనుమంతును టార్గెట్ చేశారు. వీడియో ద్వారా ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడో కనుక్కుని అరెస్ట్ చేశారు. 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హనుమంతు నాయక్ను లోపలేశారు. హనుమంతు చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో ఇప్పుడు ఈ విషయం కూడా అంతే వైరల్ అవుతుంది. ఫ్రీగా చాక్లెట్ కావాలా, ఇప్పుడు తిక్క కుదిరిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు బాగా అయిందా అంటూ ఆడేసుకుంటున్నారు. ఏదేమైనా ఫేమస్ కావాలనే ఆరాటంలో తెలియకుండా క్రైమ్ చేశాడు హనుమంతు నాయక్. ఆ క్రైమ్ను తానే పోస్ట్ కూడా చేసి కటకటాల్లోకి వెళ్ళాడు పాపం. ఈ ఇన్సిడెంట్ చూసైనా ఇలాంటి వీడియోలు చేసే రీల్స్ బ్యాచ్కు బుద్ధి రావాలి అంటున్నారు పోలీసులు.